ఉండాలని. ఇక్కడ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ అని 2 సెక్టార్స్ ఉంటాయి. అక్కడ ఓన్లీ 99% గవర్నమెంట్. 99. అండ్ హాస్పిటల్స్ కూడా అక్కడ ఐ థింక్ 80% గవర్నమెంట్. ప్రైవేట్వి కూడా ఉంటాయి కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మెయిన్గా బాగుంటాయి. అక్కడ అన్ని అదే మనకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే. అండ్ పిల్లల విషయంకి వచ్చేసరికి ఇప్పటివరకు అక్కడ స్టడీస్ గురించి ఎంత కేరింగ్ తీసుకుంటారో పిల్లల్ని చెప్పారు. ఇక్కడ స్టడీస్ చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఇక్కడ స్టడీస్ మీద ఇంకా ఎక్కువ ఎంఫసిస్ పెడతారు. అక్కడ స్కూల్ డే కూడా మీరు చూస్తే యాన్యువల్ డేస్ అంటే స్కూల్ డే అంటే ఇప్పుడు మన పిల్లలు ఫిన్లాండ్లో 9ంటికి స్కూల్కి వెళ్తే 1 గంటకి ఇంటికి వచ్చేస్తారు. అలాంటి స్కూల్ డేస్ ఉంటాయి. సో అదే అక్కడ హోంవర్క్ కూడా తక్కువ ఉంటుంది. మళ్ళా పిల్లలకి హాబీస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. అక్కడ అన్ని సిస్టమ్స్ బాగుంటాయి. అదే స్పోర్ట్స్ క్లబ్స్ చాలా ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, ఆర్ట్స్ ఉంటాయి. ఏ హాబీ కావాలన్నా అది దొరుకుతుంది అండ్ క్వాలిటీ బాగుంటుంది. అక్కడ ఎక్స్పర్టీస్ అన్నది బాగుంటుంది. ఇక్కడ స్కూల్ ఎక్కువ టైం తీసుకుంటుంది, మళ్ళా హోంవర్క్ కి కూడా ఎక్కువ టైం ఇస్తారా? పిల్లలు దానితో సరిపోతారు ఇంటికి వచ్చి. అదే నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు అసలు హోంవర్క్ కి ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు పట్టేది అంతే. సరే హై స్కూల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం పట్టేది కానీ ఇక్కడ 1 గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు. ఇక్కడ అది ఎక్కువ ఉంది. అలసిపోతున్నారా పిల్లలు? ఇక్కడ కొంచెం పిల్లలు స్కూల్లో అలసిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, అక్కడ కొంచెం తక్కువ. సో మీకు ఇక్కడ డెలివరీస్ అన్ని ఇక్కడనేనా? మా ఫస్ట్ పాప యూకేలో పుట్టింది, ఆ తర్వాత 3 ఇక్కడ పుట్టారు. సో ఎట్లా ఉంది అసలుకి? అంటే విమెన్ కేరింగ్ అనేది గైనిక్ ఇష్యూస్ అనేవి కూడా ఒక ప్రెగ్నెన్సీ ఆ టైంలో చాలా బాడీ అంతా కూడా మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో యూకే డెలివరీ ఎలా అనిపించింది అండి? ఇక్కడ 2 కూడా బాగున్నాయి. అంటే అక్కడ యూకేలో ఉన్నప్పుడు ఒక మిడ్ వైఫ్ చూసుకునేది, ఇక్కడ అయితే డాక్టర్లు చూసుకున్నారు. అండ్ 2 బాగున్నాయి. అదే రెగ్యులర్ చెకప్స్ ఉన్నాయి. 4 ప్రెగ్నెన్సీస్ కూడా అన్ని ఈజీగా అయ్యాయి. అదే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. 2 దేశాల్లో కూడా అదే నాకు చాలా మంచిగా అనిపించింది, సాటిస్ఫై. ఓకే. సో పిల్లల ఫీడింగ్ విషయంలో సో నెస్లేస్, సో సెర్లాక్స్ ఇట్లాంటివన్నీ కూడా సో మీరేం పెట్టారు అసలు పిల్లలకి? అదే నేనే ఫీడ్ చేశాను. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేశాను. ఆ తర్వాత అదే ఇక్కడ మా పెద్ద పిల్లలకి కొంచెం సెరెలాక్లు పెట్టాను. ఆ తర్వాత అదే మామూలుగా ఉప్మాలు, కిచిడిలు అలాంటివి. మొత్తం ఇండియన్ ఫుడ్ వాళ్ళకి అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. సో అక్కడ అట్లాంటివి ఉండవా ఫిన్లాండ్లో? అక్కడ వేరేలాంటి అదే రెడీమేడ్ పొరిజీస్ ఉంటాయి. ఇప్పుడు మా తమ్ముడికి ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుకి ఇప్పుడు 2 ఏళ్ళు. ఇప్పుడు నేను ఆ బాబుని చూస్తే అదే వాళ్ళు ఎక్కువగా అలాంటి రెడీమేడ్ జార్స్లో వస్తాయి రెడీమేడ్ ఫుడ్స్, అలాంటివి పెడుతున్నారు. లేకపోతే ఏదో రెడీమేడ్ జ్యూస్లు, రెడీమేడ్ పొరిజీస్ ఏదో కొంచెం బ్యాగ్ లాంటి దాంట్లో వస్తాయి. అక్కడ అదే వంటలు చేయడం తక్కువ, రెడీమేడ్లు యూజ్ చేయడం కొంచెం అక్కడ ఎక్కువ. ఓకే. సో ఇది హెల్తీ ఫుడ్ ఉంటుందా బేబీస్కి ఇక్కడ ఫుడ్? ఇక్కడ ఫుడ్ చాలా హెల్తీగా ఉంది. ఓవరాల్ చాలా హెల్తీగా.